హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవర్ స్టారోకి స్వాగతం. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏదైనా లోపాలు ఉంటే ఇలా కాదు అలా చేయండి అని చెప్తే నేను సరి చేసుకుంటాను. మీ కామెంట్లు కూడా చాలా విలువైనవి నేను భావిస్తున్నాను. ఈరోజు నేను నా ఛానల్ నుంచి మీకు చాలా చాలా మంచి గైడెన్స్ని అయితే నేను ఇవ్వబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజైతే నేను పెండిలం యొక్క ఆన్సర్స్ని అయితే ఇవ్వాలనుకుంటున్నాను. పెండిలం ద్వారా మనము ఏదైనా ఒక క్వశ్చన్కి ఎస్సా నోనా పాజిబిలిటీయా చెక్కేగన అనేది మనమైతే తెలుసుకోగలము. ఒక ప్రశ్నకి ఎస్ ఆర్ నో అనే కాదండి. ఇప్పుడు మనము ఒక వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయామనుకోండి, ఆ వస్తువుని కూడా నేను పలానా దగ్గర పెట్టానే అంటే అక్కడ పెట్టానా లేదా అనే కంగారు కూడా ఉంటుంది మనకి, మర్చిపోతాం ఒక్కొక్కసారి. అప్పుడు పెండిలాన్ని తీసుకొని నేను ఈ ప్లేస్లో ఏమైనా నా వస్తువు పెట్టానా అని అడిగితే అది తిరిగే యాంగిల్ బట్టి అది అవునా కాదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంత పవర్ఫుల్ పెండిలాలు ఉన్నాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెండిలాన్ని సూచిస్తారు. అంటే కొన్ని ప్రశ్నలకి అంటే కొన్ని ఇప్పుడు ఎక్కడ వస్తువులు మర్చిపోయామని దానికి ఒక పెండిలం, అలా అలా పెండిలం వేరే వేరే ఉంటాయి అన్నమాట. 7 చక్ర పెండిలం, రోజ్ కార్డ్ పెండిలం, లవ్ గురించి అయితే రోజ్ క్వార్టర్స్ అనే పెండిలం అన్నీ ఉంటాయండి. రకరకాల పెండిలమ్స్ ఉంటాయి. ఈరోజైతే నేను మన యూనివర్స్ పెండిలం అంటే మన ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆన్సర్స్ కానీ ఇది కొనుక్కున్నానండి. మీకు మీ మనసులో ఏదైనా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే అనుకోండి, నేను 2 టైమ్స్ 2 ప్రశ్నలకైతే ఆన్సర్ని ఇస్తాను. మీరు మీ మనసులో ఫస్ట్ ప్రశ్న ఎస్సా నోనా లేకపోతే పాసిబిలిటీయా అనేది చెప్తుంది. సెకండ్ ప్రశ్నకు కూడా నేను మళ్ళీ అడుగుతాను పెండిలాన్ని, అది కూడా ఎస్సా నోనా అనేది చెప్తుంది. మీరు మనసులో గట్టిగా ఒకటి మంచిగా అనుకోండి, మీకు ఏది కావాలో అది అవుతుందా లేదా అనేది కూడా అడగండి. తప్పకుండా మీకు ఆన్సర్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం చార్ట్ చూసాము అంటే ఇక్కడ చూడండి, ఎస్ అని చూపిస్తుంది, నో నో, పాసిబిలిటీ పాసిబిలిటీ. మనకి ఏదైనా చెక్ అగైన్ అంటే మీ క్వశ్చన్ మరి కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చూసుకోమంటుంది అనమాట. చూడండి ఇది, ఓకేనా? ప్లీజ్ మీరైతే ఇప్పుడు గట్టిగా మనసులో ఒక ప్రశ్న అయితే అనుకోండి, ఓకేనా? 3 లెక్క పెడతాను, మనసులో గట్టిగా ఒక ప్రశ్న అయితే అనుకోండి. ఓకే, నేనైతే ఫస్ట్ ప్రశ్నకి పెండిలాన్ని ఆన్సర్ అడుగుతున్నాను. డియర్ యూనివర్స్ పెండిలం, ప్లీజ్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళ యొక్క మనసులో ఉన్న కోరిక తీరుతుందా? ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మా వ్యూవర్స్, నా వీడియో చూస్తున్న వ్యూవర్స్, వాళ్ళ యొక్క అనుకునే కోరిక అయితే నెరవేరుతుందా? ప్లీజ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఏదైతే అది చెప్పండి ప్లీజ్ పెండిలం. ఎస్సా? ఓకేనండి, ఎస్. ఏది నీ ఎనర్జీ చూపెట్టు. ఎస్సే అయితే అది అవుతుంది అంటే నీ ఎనర్జీ చూపెట్టు. ఓకే ఓకే, నీ స్థానం నీ పొజిషన్కి వచ్చి. థ్యాంక్ యూ పెండిలం. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ సారి ఎవరైతే కోరుకున్నారో అది ఎస్ అని చూపించిందండి. నమ్మండి, చాలా నిజంగా చాలా వేగంగా అదైతే కోరిక నెరవేరుతుంది. ఒకవేళ మీది అలా నెరవేరింది అంటే అక్క నాది ఇలాగ మీ పెండిలంలో నెరవేరింది అని కామెంట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు రెండో ప్రశ్నకైతే చెప్తున్నాను. డియర్ యూనివర్స్ పెండిలం, ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వ్యూవర్స్, ఇది రెండో ప్రశ్న. ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో ఆ రెండో ప్రశ్నకి మీరు ఆన్సర్ ఏమిస్తారు? ఎస్సా నోనా పాసిబిలిటీనా? ప్లీజ్ ఎవరైతే నా వీడియో చూస్తారో ఆ వ్యూవర్స్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి. మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు. డియర్ యూనివర్స్ పెండిలం, నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి. రెండో ప్రశ్నకి మా వ్యూవర్స్ ఎవరైతే రెండో ప్రశ్నకి ఎనర్జీస్ అనుకున్నారో, ఒక క్వశ్చన్ అనుకున్నారో, ఆ ఎనర్జీస్తో మీరు నాకు ఒక ఆన్సర్ అయితే ఇవ్వండి. మీ ఎనర్జీ చూపించండి, మీ ఎనర్జీ చూపించండి, మీ ఎనర్జీ చూపించండి. అదే మీ ఆన్సరా? ఎనర్జీ చూపెట్టండి, రౌండ్ తిరగండి, అదే మీ ఆన్సరా?
మీరు ఇప్పుడు ఏది తిరిగారో అది చూపించండి. ఓకే, మీ స్థానానికి రండి. మీ స్థానానికి రండి. థ్యాంక్ యూ పెండిలం. ఎవరైతే వ్యూవర్స్ రెండో ప్రశ్నకి మనసులో అనుకున్నారో అది నో అని చూపిస్తుందండి. సారీ, ఇక్కడ నేనేమొస్తే అదే చెప్పాలి. నన్ను క్షమించండి ఏదైనా తప్పుగా చేసుంటే. కానీ రెండో ప్రశ్న అయితే నో అండి. ఇవైతే నిజంగానే జరుగుతాయి. పోనీ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మనసుకి ఎక్కువ బాధగా తీసుకోకండి. నాకు ఏదైందో అది కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ నా నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.